గైస్ ఈ వీడియోలో మనము ఈ స్కాలర్షిప్ అప్డేట్ గురించి నేను ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. సో క్లారిటీగా ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్, ఫ్రీ గ్రూప్ 1 కోచింగ్, ఫ్రీ గ్రూప్ 2 కోచింగ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఏది కావాలంటే అది. అండ్ ఇదంతా కూడా కంప్లీట్లీ స్కాలర్షిప్లో టాప్ 3 వచ్చిన వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఇవి కూడా యాడ్ చేయడం రీజన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, కొంచెం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అండ్ దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాయి. సో అందుకని మనము ఇది కూడా దీంట్లో ఫ్రీగా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే మీకు టాప్ 3 మెంబర్స్కి కంప్లీట్లీ ఫ్రీ, తర్వాత 4 to 14 వరకు 50% డిస్కౌంట్ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ విధంగా ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను గొప్పలు చెప్పను, విపరీతంగా దీనికి రెస్పాండ్ అయిపోయారు, విపరీతంగా ఎగ్జామ్ రాసేస్తున్నారని. ఇది ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లో జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్లీ అథమెటిక్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ, అంటే బేసిక్ థింగ్సే ఉంటాయి. కంప్లీట్లీ ఇట్ ఈస్ లైక్ సీసాట్ మోడల్లో ఉండబోతుంది. ఇది కంప్లీట్లీ సీసాట్ మోడల్లో ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఇంకోటి మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ చాలా క్లియర్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి, క్వశ్చన్కి 2 మార్క్స్, నెగిటివ్ మార్క్ అయితే 1/3 అయితే ఈ విధంగా సేమ్ సీసాట్ ప్యాటర్న్లోనే ఆఫ్లైన్లో కండక్ట్ చేయబోతా ఉన్నాము ఈ ఎగ్జామ్ అనేది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, నాకు తెలిసి దాదాపు ఇప్పటి వరకు 70 మంది దాకా దీంట్లో రిజిస్టర్ అయ్యారు. సో అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మంచి హ్యూజ్ డిస్కౌంటే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేబీ ఇంకా కూడా యాడ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయరు. సో ఇది రియాలిటీ అనమాట. సో ఒక 200 మంది 150 మంది కూడా రిజిస్టర్ అయినా కానీ ఏదో రిజిస్టర్ అవుదాంలే అనే రిజిస్టర్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో రియాలిటీ వచ్చేసరికి చాలా తక్కువ మంది మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అవుతారు. కరెక్ట్ ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఎందుకంటే సో మనం ఇప్పుడు సివిల్స్ చూసుకోండి, అప్లై చేయడానికి 15 లక్షల మంది అప్లై చేస్తారు, కానీ రియల్ కాంపిటీషన్ ఎంతమందిలో ఉంటుంది అనేది యాస్పిరెంట్కే తెలుసు. ఆ విషయం అనేది ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత పేరుకేమో 15 లక్షలు 12 లక్షల మంది ప్రతి సంవత్సరం అప్లై చేస్తారు. ఎగ్జామ్కి అపియర్ అయ్యే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు, రైట్? సో ఎట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్లోనే టెస్ట్ జరుగుతుంది. కోచింగ్ కూడా ఆఫ్లైన్లోనే జరుగుతుంది అశోక్ నగర్లో. ఓకే, మీకు హాస్టల్ అబ్బాయిల విషయం వచ్చినా అమ్మాయిల విషయం వచ్చినా, ఒకవేళ మీకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి అన్నా కానీ నేను ఖచ్చితంగా దాంట్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత నేను నా పర్సనల్గా తెలిసిన హాస్టల్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు అశోక్ నగర్ హాస్టల్స్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో ఒక టైంలో అశోక్ నగర్ ఒక హాస్టల్ ఓనర్ నాకు జీవితాంతం మర్చిపోలేని ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకోవడం కానివ్వండి, నాకు లిటరల్లీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు చూద్దులేండి సార్, ఇప్పుడు ఇబ్బంది ఏముంది అన్నట్లు మాట్లాడి నాకు సపోర్ట్ చేశారు. సో అలాంటి మంచి మనసున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హాస్టల్లో అయినా లేకపోతే వాళ్ళకి తెలిసిన హాస్టల్స్లో అయినా నేను కొంత డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సిలబస్ అయితే సీసాట్ అండ్ 100 మార్క్స్కి ఉండబోతోంది. సీసాట్ అంటే సీసాట్ మోడల్లోనే చేస్తాము, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో కొంత మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా అన్నట్లు ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి విచ్ ఇంక్లూడ్స్, అంటే దీనికి సంబంధించి స్కాలర్షిప్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడ్ స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీస్ కానివ్వండి, అండ్ అన్ని బెనిఫిట్స్ ఏకేఎస్ఐఎస్లో ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఈ బుక్స్ కూడా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో అవన్నీ కూడా వాళ్ళు ఈ వారంలో మొత్తం కలెక్ట్ చేసుకుంటాము, మేము వచ్చి తీసుకుంటాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక స్టూడెంట్ అయితే నేనే రావాలి, నా చేతితో తీసుకోవాలి అని చెప్పి మన టీంని అడిగారని చెప్పి నాకు అప్డేట్ వచ్చింది. ఐ విల్ ట్రై అమ్మా. నేను ఎందుకంటే కొంచెం మనం ఉన్న టైం కన్స్ట్రైన్ ఉంది, సాధ్యమైనంత వరకు మీట్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాము. నాట్ ఓన్లీ బుక్స్ పరంగా కాదు, పర్సనల్గా మీట్ అవ్వడానికి ప్రయత్నం చేద్దామని నేను చెప్తా ఉన్నాను. అండ్ ఇదైతే చూడండి, సో ఎంతమంది అప్లై చేసినా ఎగ్జామ్ రాసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి సో రాసిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని, నిజంగా నీడున్నోడు ఖచ్చితంగా వచ్చి ఎగ్జామ్ రాస్తాడు, నిజంగా నీడున్నోడు ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అనేది తీసుకుంటాడు. సో ఇది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మనము ఒకటి ఉంది అనగానే చాలామంది నిజంగా నీడున్నోడు ఆకలైనోడు మాత్రమే అక్కడ వెళ్ళి ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్, ఫ్రీ గ్రూప్ 1 అండ్ ఫ్రీ గ్రూప్ 2 కోచింగ్ యాజ్ వెల్. ఓకే, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. మీకు ఏ మీడియంలో కావాలన్నా నేను మాట్లాడి ఇప్పిస్తానని చెప్తా ఉన్నాను. సో ఈ ఆపర్చునిటీని దయచేసి అస్సలు మిస్ కావద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.